పెద్దగా మనకు ఒక మంచి విషయాలు చెప్పినప్పుడు మనం అర్థం చేసుకొని మనం మంచిగా అని చెప్పి అర్థం చేసుకుంటే ఎలాంటి కూడా ప్రాబ్లమ్స్ ఉండవు. అందరూ కూడా సార్ చెప్పి ట్రాఫిక్ మీద అవగాహన ఆ తర్వాత ఎంపీఎల్ ఛాలెంజ్ వేయించడం జరిగింది. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వేస్తున్నా కూడా చాలామంది డైలీ పట్టుబడడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి అవగాహన లేదు, వీళ్ళకి ఒకసారి కౌన్సిలింగ్ చేయాలి. దీనివల్ల జరిగే అనర్థాలు ఏమున్నాయి అనేది చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రింక్ చేసి మనం డ్రైవింగ్ చేస్తే మనకు ఏదో మత్తులో ఉంటాం. మత్తు అనేది ఓన్లీ గుడంబానో లేకపోతే లిక్కర్ తాగుతూనే కాదు, ముఖ్యంగా గంజాయి తాగినా నార్కోటిక్ డ్రగ్స్ తీసుకున్నా కూడా మత్తు అనేది ఉంటుంది. మత్తులో డ్రైవింగ్ చేయకూడదు. మత్తులో డ్రైవింగ్ చేసి మనం ఏం చేస్తాం మనకు తెలియదు. మనం బ్రేక్ వేసే కాడ రైడ్ చేస్తాం, దానివల్ల అనర్థాలు జరుగుతాయి. కాబట్టి అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ ఇంటికి మీరు ఒక ఆశా దీపం. మీకు ఏమన్నా అయితే ఈ ఇంట్లో వాళ్ళని ఎవరు చూసుకుంటారు. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ మందు తాగి నడపకూడదు. ఏదైనా ఉంటే మీరు ఇంటికాడ తాగండి. ఏదైనా ఒకవేళ మీరు మందు అత్యవసరం తాగాల్సి వస్తే ఎవరైతే మందు తాగలేదో వాళ్ళతోటి వెహికల్ డ్రైవింగ్ చేయించండి. అంతేగాని మీరు మందు తాగి డ్రైవింగ్ చేసి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడము లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పించుకొని ఫాస్ట్గా పోయి ఏమైనా యాక్సిడెంట్లో ఫాలో అవడం లాంటిది అనర్థాలకు దారిస్తుంది. కాబట్టి మీరు మందు తాగకూడదు, తాగినా కూడా డ్రైవ్ చేయకూడదు అని చెప్పి జనగాం పోలీసు వారు విజ్ఞప్తి. ముఖ్యంగా మనం చూసుకుంటే గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పోయిన జూన్ నుంచి ఈ జూన్ వరకు సుమారు 96 మంది మన జిల్లాలో ఈ డ్రంక్ అండ్ మన యాక్సిడెంట్ కేసులో చనిపోయారు. ముఖ్యంగా దీంట్లో 2 వీలర్స్ వాళ్ళే ఉన్నారు, ఈ డ్రింక్ చేసిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తుంటారు, తాగండి, తాగి బండి నడపకండి. ముఖ్యంగా ఎవరైనా సరే రేటు వేసేవాళ్ళు రిక్వెస్ట్ పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే వెహికల్కి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలి, ప్రాపర్ నెంబర్ ప్లేట్స్ ఉండాలి. అదేవిధంగా మీరు మీ సెక్యూరిటీ కోసం హెల్మెట్ పెట్టుకోవాలి, కార్ నడిపేటాలు ఉంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీ సురక్ష కోసం మేము పనిచేస్తున్నాం. పోలీసులను మేము మీకు సేవ చేయనిస్తున్నాము. కాబట్టి సేవ చేసే క్రమంలో మీరు మా ద్వారా ఫైన్ వేయించుకోవడం మాకు నచ్చట్లేదు. మీకు ఒక హెల్మెట్ వేసుకుంటే దాదాపు డెత్ మీ కాటలు ఉంటే కాపాడుకునే వాళ్ళు అవుతారు. అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే హెల్మెట్ ధరించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఈ కొత్త చట్టం జూలై 1 నుంచి వచ్చింది. దీనికి సంబంధించిన ప్రతి చిన్నదానికి కూడా స్పెసిఫిక్ శిక్షలు అమలయ్యేటట్టుగా ఉన్నాయి. చాలా శిక్షలు కూడా సత్వరంగా వస్తాయి. కాబట్టి అందరూ కూడా ప్రాపర్గా ఉండండి, గొడవలకు పోకండి, ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ దాంట్లో పోకండి. ముఖ్యంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి, రాత్రి 11 తర్వాత కూడా జనగాం టౌన్లో పిల్లలు బైక్ రైడింగ్ చేస్తున్నారు. మేము ఇప్పటి నుంచి ఆపరేషన్ చరిత్ర కూడా స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ ఏవైతే చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా మేము బైక్ సీజ్ చేయడం జరుగుతుంది, పేరెంట్స్ కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ విజ్ఞప్తి, పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద 11 తర్వాత తిరగకుండా చూడాల్సిన బాధ్యత మీకు. అదేవిధంగా మా యొక్క అవసరం ఏమున్నా కూడా మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కంపల్సరీ మీ ఏదైనా జరిగే ఇన్ఫర్మేషన్ ఉంటే మా పోలీస్ వారికి, మీడియా మిత్రులు కానీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కానీ మీరు కూడా మాకు చెప్పాలని చెప్పి విన్నాము. అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన ఏసీపీ జనగాం గారికి, ఎస్ఎస్పీ జనగాం గారికి, మరి వాళ్ళ ఎస్ఐలు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకోసారి మీ అందరి నుంచి ఏంటంటే ఇంకోసారి మీరు రిపీట్ చేయొద్దని మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.